ప్రతి జిల్లాకు ఆర్బీకే సచివాలయం, ప్రతి జిల్లా కాదు ప్రతి పంచాయతీకి కట్టిన మొగోడురా జగన్మోహన్ రెడ్డి గారు. అదే ప్రతి ఏరియాకు హాస్పిటల్స్, ప్రతి 2000 మందికి ఒక హాస్పిటల్ కట్టించాడు. ఇవన్నీ మీకు కనపడవు, ఎందుకంటే మీకు కళ్ళు మూసకపోయిండయి. కమ్మ కావరం ఎక్కింది మీకు. చెప్పాలంటే నేను ఖచ్చితంగా చెబుతున్నాను, కమ్మ కావరం ఎక్కింది మీకు. కమ్మలలో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, దేశం ఎదగాలనే వాళ్ళు ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు కొమ్ముగాసేవాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చే భిక్ష తినేవాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడుతున్నారు. అయ్యా, ఇప్పుడు రాజధాని చేస్తానన్నాడు. ఏం చేస్తాడు? మన భారతదేశాన్ని ఇంతవరకు ఎక్కువ సాయిబులే పరిపాలించారు, అందరికీ తెలుసు. వాళ్ళు ఎక్కడన్నా మన గుడులను కూలగొట్టారా? మన చర్చిలను కూలగొట్టారా? మనకేమన్నా హాని చేశారా? కానీ వాళ్ళల్లో కూడా ఈ తుగ్లక్గాడి లాంటి వాళ్ళు ఒక సాయిబు ఉన్నాడంట. ఆడు అన్నాడు, అరే రాజధాని కాదు నాకు పంచి రాజధాని, అటు భూమి మీనొద్దు, అటు ఆకాశం మీనొద్దు, అక్కడ కట్టాలని అడిగాడంట. అడిగితే అయ్యా సింగపూర్లో మంచి మేధావులు ఉన్నారు, వాళ్ళైతే కట్టగలుగుతారని మోడీ గారు చెప్పారంట. మోడీ గారు మాట్లాడి నేను సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్ వెళ్ళి ఇక్కడ మనకెట్ట గవర్నమెంటు 34,000 ఎకరాలు ప్రజలు ఇచ్చారు, 20,000 ఎకరాలు గవర్నమెంటు ఆ భూమి తీసుకొని సింగపూర్ వాళ్ళని పిలిపించాడు. ఎవడో ఈశ్వర్ అనేవాడు వచ్చాడు. అయ్యా మేము కడతాము, ఇటు భూమి మీనొద్దు ఆకాశం మీనొద్దు, మధ్యలో నేను రాజధాని కడతానని మంచి ఉదాహరణ చెప్పాడంట. దీనికి అడ్వాన్స్గా ఒక 1000 కోట్లు అవుతుందంటే ఓకే 1000 కోట్లు ఇస్తానని మనోడు అడ్వాన్స్ ఇచ్చే దాంట్లో నంబర్ 1 కదా, అడ్వాన్స్ పే 1000 కోట్లు చేస్తున్నాగానే ఆడు ఈశ్వరను సింగపూర్ వెళ్ళి మన ఇండియాలో దొరుకుతాయి చిలకలు, పచ్చ చిలకలు, పసుపచ్చ చిలకలు, ఒక 100 పసుపచ్చ చిలకలు నేర్కొని 100 పచ్చ చిలకలు నేర్కొని మోడీకి చెబితే మోడీ వీటన్నిటిని ప్యాక్ చేసి ఆయనకు పంపించాడంట. ఆడు 100 రోజులు టైం పెట్టాడు. 100 రోజులలో నీ రాజధాని కట్టడానికి మేము రెడీ, నువ్వు ఇసుక సిమెంటు ఇసుక నీళ్ళు అన్నీ తయారు చేసుకొని ఈ రాజధానిలో పెట్టుకో, నేను కడతానని చెప్పాడంట. ఓకే 100 రోజుల లోపల ఈడేం చేశాడు, ఈ పచ్చ చిలకలను ఈ గ్రీన్ చిలకలను తీసుకెళ్ళి పసుపచ్చ చిలకలకేమో ఇసుక తీసుకురా అని ఈ మ్యాథ్ వేసి నేర్పించాడు. చిలకలు మనం ఏ చెప్తే అయ్యే పలుకుతాయి. ఈ పచ్చ చిలకలకి ఏం చెప్పాడు, మట్టి తీసుకురా సున్నం తీసుకురా, మట్టి తీసుకురా సున్నం తీసుకురా అని ఒక 100 రోజులలో వాడు ట్రైనింగ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాడు.